అక్టోబర్ 29, 2004 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా 4 రోజుల ముందు. ఆ రోజు అమెరికాలోని అన్ని న్యూస్ ఛానల్స్లో ఒక వీడియో టేప్ సంచలనం సృష్టించింది. ఆ వీడియో టేప్లో ఉన్న వ్యక్తి ఒసామా. ఈ టేప్లో ఒసామా నేరుగా తాను అతిపెద్ద ఉగ్రదాడి చేసిన దేశం గురించే మాట్లాడుతున్నాడు. అంతేకాదు సెప్టెంబర్ 11 దాడులకు తానే కారణం అని కూడా ఆ టేప్లో ఒప్పుకున్నాడు. ఈ టేప్ యావత్ అమెరికా దేశాన్నే చాలా బాధకు గురిచేసింది. ఎందుకంటే వారి దేశం మీద అతిపెద్ద దాడి చేసిన వాడు సురక్షితంగా ఎక్కడో ఉన్నాడని అమెరికన్లు బాధపడ్డారు. 3 సంవత్సరాల క్రితం చేతికి దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు ఒసామా. దీంతో ఒసామాని ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కనిపెట్టే పనిలో ఉంది అమెరికా యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. CIA చేసిన ఈ సర్చ్ ఆపరేషన్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ సర్చ్ ఆపరేషన్. పాకిస్తాన్లో దాక్కున్న ఒసామాని కనిపెట్టడం అసాధ్యమనే చెప్పాలి. బట్ ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించింది CIA. ఏంటా ఆపరేషన్? ఉగ్రదాడి తర్వాత అమెరికా ఏం చేసింది? ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా ఎందుకు యుద్ధం చేసింది? పాకిస్తాన్లో ఉన్న ఒసామాని ఎలా కనిపెట్టింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో చివరి వరకు ఎక్కడా మిస్ అవ్వద్దు. సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన దాడి కేవలం అమెరికానే కాదు, యావత్ ప్రపంచాన్నే షాక్కి గురిచేసింది. ఊహించని ఈ దెబ్బకు అమెరికాకి తేరుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. దాడి జరిగిన చాలాసేపటి తర్వాతే అమెరికా తేరుకుంది. దాడి వెంటనే అమెరికా చేసిన మొదటి పని ముందుగా ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం. దాడి వెంటనే US మొత్తం ఫ్లైట్స్ని ల్యాండింగ్ చేపించారు. వేరే దేశాల నుండి USకి వచ్చే ఫ్లైట్స్ని కూడా డైవర్ట్ చేశారు. దీంతో చాలామంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోపక్క దాడి జరిగిన స్థలాల్లో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ట్విన్ టవర్స్ 2 మొత్తం డ్యామేజ్ అయ్యాయి. పెంటగాన్లో కొంత భాగం మాత్రమే డ్యామేజ్ అయింది. దాడి జరిగిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ బుష్ తీవ్రవాద నెట్వర్క్ల యొక్క ఆస్తులను, డబ్బులను ఫ్రీజ్ చేసేశారు. దీంతో అమెరికా మొదటి దెబ్బతోనే తీవ్రవాదానికి గట్టి దెబ్బ తగిలింది. సెప్టెంబర్ 18న అమెరికన్ కాంగ్రెస్ ఒక జాయింట్ రిజల్యూషన్ని పాస్ చేసింది. ఈ రిజల్యూషన్ ప్రెసిడెంట్ బుష్కి దాడి వెనుక ఉన్న వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునే పూర్తి అధికారం ఇచ్చింది. దీంతో ప్రెసిడెంట్ బుష్ తీవ్రవాదంపై యుద్ధాన్ని ప్రకటించాడు. దీంతో అమెరికా అలాగే అమెరికా మిత్ర దేశాల యొక్క టార్గెట్ ఒసామా. నిజానికి ఒసామా అమెరికాని తప్పుగా అంచనా వేశాడు. బట్ అమెరికా ఏకంగా యుద్ధం ప్రకటిస్తుందని అస్సలు అనుకోలేదు. అయినప్పటికీ ఒసామా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చేతుల్లో సురక్షితంగా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నంతసేపు అమెరికా ఒసామాని ఏమీ చేయలేదు. దీంతో US మొదటి టార్గెట్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయ్యి AQ ట్రైనింగ్ క్యాంప్స్, హెడ్ క్వార్టర్స్ వెదగడం మొదలుపెట్టింది. అక్టోబర్ 7, 2001న అమెరికాపై దాడులు జరిగిన నెల తర్వాత అమెరికా తాలిబాన్ స్థావరాలపై కూడా దాడులు మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్కి అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోని నార్దర్న్ అలయన్స్ యొక్క సపోర్ట్ తీసుకుంది. ఈ నార్దర్న్ అలయన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక యాంటీ తాలిబాన్ గ్రూప్. ఇలాంటి గ్రూప్ల సహాయంతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడులు మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ని US స్పెషల్ ఫోర్సెస్, CIA ఫోర్సెస్ అలాగే నార్దర్న్ అలయన్స్ ఫోర్సెస్ మొదలుపెట్టాయి. అందరి టార్గెట్ ఒసామాని పట్టుకోవడం. US చేసిన ఈ దాడుల దెబ్బకి తాలిబాన్ మొదట్లోనే చేతులెత్తేసింది. కొన్ని రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్లో సగభాగం US చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆఖరికి రాజధాని కాబూల్ కూడా అమెరికా చేతుల్లోకే వెళ్ళిపోయింది. దీంతో చాలామంది తాలిబాన్లు పాకిస్తాన్లోకి పారిపోయారు. డిసెంబర్ 3 కల్లా తాలిబాన్ అలాగే AQ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న టోరా బోరా కేవ్స్కే పరిమితమయ్యారు. ఇక్కడే AQ అలాగే తాలిబాన్లు దాక్కున్నారు. డిసెంబర్ 3న US అలయన్స్ చివరి టార్గెట్ అయిన టోరా బోరా కేవ్స్పై భీకర దాడులు మొదలుపెట్టింది. 72 గంటల పాటు అమెరికా నాన్ స్టాప్గా వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత అమెరికా సైన్యం ఒసామా అలాగే AQ లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఒసామా అక్కడే ఉన్నాడని US అనుకుంది. ఈ కేవ్స్లోని ప్రతి గుహలోకి వెళ్ళి AQ మెంబర్స్ని పట్టుకుంది అమెరికా. బట్ అమెరికా వెతికిన వ్యక్తి మాత్రం దొరకలేదు. ఈ టోరా బోరా కేవ్స్ నుండి తప్పించుకొని పాకిస్తాన్ పారిపోయాడు ఒసామా. దీంతో అమెరికా పెద్ద అవకాశాన్ని చేజార్చుకుంది. ఒసామాని దాదాపు పట్టుకుంది అమెరికా. బట్ చివరి నిమిషంలో ఒసామా మిస్ అయ్యాడు. అయినప్పటికీ పాకిస్తాన్ ఒసామాని అమెరికాకి అప్పగిస్తుందని అమెరికా అనుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ US అప్పట్లో మంచి మిత్ర దేశాలు. బట్ పాకిస్తాన్ అలా చేయలేదు. దీంతో అప్పటి నుండి ఒసామా కోసం వేట మొదలుపెట్టింది అమెరికా యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అది 2004 అక్టోబర్ నెల. అమెరికాలోని వర్జీనియాలోని CIA హెడ్ క్వార్టర్స్లో ఒక స్పెషల్ టీం ఒసామా కోసం సర్చ్ ఆపరేషన్ చేస్తుంది. బట్ పరిస్థితి అంత ఈజీగా లేదు. ఒసామాకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. ఇదే ఇన్వెస్టిగేటర్స్కి బాగా చిరాకు తెప్పించింది. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం వీళ్ళు దాదాపు అతన్ని పట్టుకున్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఎలాంటి జాడలేదు. 3 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లోని టోరా బోరా కేవ్స్ నుండి ఒసామా తప్పించుకున్నాడు.
కేవలం 20 మంది తీవ్రవాదులను మాత్రమే సిఐఏ పట్టుకోగలిగింది. అయినప్పటికీ ఈ 20 మందిలో ఒక్కరి నుండైనా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడానికి సరిపడా సమాచారం దొరకవచ్చు. ఈ 20 మంది ఖైదీలలో ఒకడు మహమ్మద్ అల్ కటానీ. సిఐఏకి పట్టుబడక ముందు ఇతని గురించి యూఎస్కి ఎలాంటి సమాచారం తెలియదు. ఇతను కూడా ఇన్వెస్టిగేషన్లో తనకు ఒసామా యొక్క తీవ్రవాద సంస్థతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అంతేకాదు ఫాల్కనరీ మీద ఇంట్రెస్ట్తోనే ఆఫ్ఘనిస్తాన్ వచ్చానని చెప్పాడు. బట్ ఇన్వెస్టిగేటర్స్ ఇతని ఫింగర్ ప్రింట్స్ని తీసుకున్నప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ సిస్టమ్స్తో మ్యాచ్ అయ్యాయి. ఈ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వడం ద్వారా ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇతని గురించి తెలిసింది. ఇతను యుఎస్పై దాడి జరగబోయే కొన్ని వారాల ముందే ఒర్లాండో ఎయిర్పోర్ట్ నుండి యుఎస్లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నించాడు. ఆ రోజు ఇతని దగ్గర $3,000 క్యాష్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇతను కేవలం 1 వే టికెట్తోనే ప్రయాణిస్తున్నాడు. దీంతో కస్టమ్స్ అధికారికి అనుమానం వచ్చి ఇతన్ని యుఎస్లోకి అనుమతించలేదు. ఇన్వెస్టిగేటర్స్ మరొక విషయాన్ని కూడా కనిపెట్టారు. అదే రోజు ఒర్లాండో ఎయిర్పోర్ట్ నుండి యుఏఈలోని ఏక్యూ టెలిఫోన్ నెంబర్కి ఒక కాల్ వెళ్ళింది. ఆ రోజు ఈ కాల్ వెళ్ళడం, అదే సమయంలో కతానీ అక్కడే ఉండడం ఇన్వెస్టిగేటర్లకు మరింత అనుమానం కలిగింది. దీంతో కతానీకి ఏక్యూతో ఉన్న సంబంధాన్ని కనిపెట్టడానికి FBI ఒర్లాండో ఎయిర్పోర్ట్లోని సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించింది. ఈ ప్రయత్నం సక్సెస్ అయింది. సీసీటీవీ ఫుటేజెస్లో ఇన్వెస్టిగేటర్స్కి ఒక కార్ కనిపించింది. ఆ కార్ గురించి పరిశీలిస్తే అది ఒక రెంటెడ్ కార్. ఈ కార్ని లీజుకు తీసుకున్న వ్యక్తి సెప్టెంబర్ 11 దాడుల్లో కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ అట్టా. ఇతనే అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 11ని పైలటింగ్ చేసి ఫ్లైట్ని WTC యొక్క నార్త్ టవర్లో క్రాష్ చేశాడు. ఈ ఆటా ఆ సమయంలో ఎవరినో పిక్ చేసుకోవడానికి ఒర్లాండో ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ అయిన దాని ప్రకారం ఆటా మొహమ్మద్ అల్ కటానీనే పిక్ చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు. అంతేకాదు ఇన్వెస్టిగేషన్లో మరొక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే కటానీ కూడా హైజాకర్లలో ఒకడు. బట్ కస్టమ్స్ అధికారులు దేశంలోకి అతన్ని రానివ్వలేదు. ప్లాన్ చేసిన 20 మంది హైజాకర్స్లో ఇతను కూడా ఒకడు. ఒసామా ప్లాన్ ప్రకారం ఇతను యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93లో ఉండాలి. ఈ ఫ్లైటే టార్గెట్కి చేరకుండా మధ్యలోనే క్రాష్ అయింది. దీంతో ఎన్ని నాటకాలు ఆడినా కతానీని అమెరికా కనిపెట్టింది. ఇతను ఏక్యూలో కీలకమైన వ్యక్తి అని అమెరికా కనిపెట్టింది. దీంతో కటానీని ఇంట్రోగేట్ చేసి ఏక్యూ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనే కీలక విషయాలు సిఐఏ రాబట్టింది. వీటితో పాటు తెలియకుండానే అత్యంత ముఖ్యమైన సమాచారం సిఐఏకి కతానీ చెప్పాడు. అమెరికా ఇన్వెస్టిగేషన్లో ఖాలిద్ షేక్ మహమ్మదే అమెరికాపై దాడులకు ప్లాన్ చేశారని తేలింది. దీంతో 2003లో అమెరికా అతన్ని కూడా అరెస్ట్ చేసింది. ఈ ఖాలిద్ షేక్ మహమ్మద్ అమెరికాపై దాడులకు ముందు కతానీకి ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి పేరు అబూ అహ్మద్ అల్ కువైటీ. ఇదే కతానీ సిఐఏకి చెప్పిన అత్యంత ముఖ్యమైన సమాచారం. బట్ ఇది ముఖ్యమైన సమాచారం అని సిఐఏకి తెలియదు. అబూ అహ్మద్ అల్ కువైటీ గురించి సిఐఏకి ఏమీ తెలియదు. సిఐఏ మాత్రం ఒసామా గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ప్రయత్నిస్తుంది. బట్ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో సిఐఏ ఒసామా ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడో మ్యాపింగ్ చేయడం మొదలుపెట్టింది. ఒసామా యొక్క రిలేటివ్స్ అందరి కాల్ హిస్టరీ కలెక్ట్ చేసింది యుఎస్. బట్ ఎవరు ఒసామాతో టచ్లో లేరు. దీంతో ఒసామా ఏక్యూ మెంబర్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడో మ్యాపింగ్ చేయడం మొదలుపెట్టింది యుఎస్. ఆ తర్వాత రోజుల్లో ఒసామాకు సంబంధించిన ఎన్నో వీడియో టేప్స్, ఆడియో టేప్స్ బయటకు వచ్చాయి. ఈ టేప్స్లో ఒసామా ఏక్యూ మెంబర్స్ని డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ ఉన్నాడు. దీంతో ఒసామా వీడియో టేప్స్ ద్వారా ఏక్యూ మెంబర్స్తో కాంటాక్ట్ అవుతున్నాడని సిఐఏకి అర్థమైంది. దీంతో సిఐఏ ఒసామాని కనిపెట్టడానికి ఒక కొత్త స్ట్రాటజీని ప్లాన్ చేసింది. అదే ఒసామా టేప్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొరియర్ నెట్వర్క్. 2004 జనవరి నెలలో కర్డిష్ సెక్యూరిటీ ఫోర్సెస్ హసన్ గల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను ఒసామా పేరు ఉన్న ఒక లెటర్ని తీసుకెళ్తూ ఉన్నాడు. కర్డిష్ ఫోర్సెస్ హసన్ని అమెరికాకి అప్పగించారు. సిఐఏ ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ రేడార్లోనే ఉన్నాడనే విషయం అర్థమైంది. అతనే అబూ అహ్మద్ అల్ కువైటీ. హసన్ చెప్పిన దాని ప్రకారం ఇతనే ఒసామాకి పర్సనల్ కొరియర్గా పనిచేస్తున్నాడు. దీంతో సిఐఏ యొక్క దృష్టి కువైటీ వైపుకు మళ్ళింది. దీంతో సిఐఏ కువైటీ గురించి ఖైదీలతో ఇంటరోగేషన్ మొదలుపెట్టింది. బట్ కువైటీ గురించి ఖైదీలు వేరువేరుగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. హసన్ కువైటీకి ఏక్యూలో చాలా పెద్ద రోల్ ఉందని చెప్పాడు. బట్ ఖాలిద్ షేక్ మహమ్మద్ మాత్రం కువైటీకి ఏక్యూలో చాలా చిన్న రోల్ అని చెప్పాడు. అంతేకాదు కువైటీ ఎప్పుడో ఏక్యూ నుండి రిటైర్ అయిపోయాడని కూడా చెప్పాడు. ఇలా వింత వింత స్టేట్మెంట్స్ ఇన్వెస్టిగేటర్స్ని కన్ఫ్యూజన్కి గురిచేశాయి. బట్ ఇలా రకరకాల స్టేట్మెంట్స్ వల్ల అబూ అహ్మద్ అల్ కువైటీ గురించి ఇన్వెస్టిగేటర్స్కు ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు ఎవరి కువైటీ అనే ప్రశ్న ఇన్వెస్టిగేటర్లకు మరింత ఆసక్తిని పెంచింది. బట్ కువైటీ గురించి సిఐఏకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం అతని పేరు తప్ప అతని గురించి ఏమీ తెలియదు. అంతేకాదు ఆ పేరు కూడా ఏమీ అర్థం కాకుండా కాంప్లికేటెడ్గా ఉంది. నిజానికి అది అతని ఒరిజినల్ పేరు కాదు, ఇదొక కోడ్ నేమ్.
ఈ కోడ్ నేమ్ యొక్క అర్థం కూడా పెద్దగా తెలియదు. ఆ తర్వాత ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఖైదీల దగ్గర నుండి ఒసామా గురించి కానీ కువైటీ గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇన్వెస్టిగేషన్లో తీవ్రమైన పద్ధతులను కూడా వాడారు, అయినప్పటికీ ఎలాంటి సమాచారం లేదు. బట్ ఒసామాని కనిపెట్టడానికి అమెరికాకి నెక్స్ట్ క్లూ ఇన్వెస్టిగేషన్ నుండి రాకపోయినప్పటికీ బయట నుండి వచ్చింది. 2007లో సిఐఏకి వాళ్ళు ఎదురు చూస్తున్న సమాచారం దొరికింది. అదే అబు అహ్మద్ అల్ కువైటీ యొక్క నిజ స్వరూపం. ఈ ఇన్ఫర్మేషన్ సిఐఏ యొక్క సొంత రీసెర్చ్ అలాగే ఇన్వెస్టిగేషన్ నుండి రాలేదు, కానీ ఒక ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి వచ్చింది. ఈ ఏజెన్సీ ఏంటో సిఐఏ బయటికి రివీల్ చేయలేదు. ఈ సమాచారం కువైటీ యొక్క ఒరిజినల్ నేమ్ని రివీల్ చేసింది. ఇతని ఒరిజినల్ నేమ్ ఇబ్రాహిం సయీద్ అహ్మద్. ఇతను పాకిస్తాన్కి చెందిన వ్యక్తి, అలాగే ఇతని ఫ్యామిలీ మాత్రమే కువైట్కి షిఫ్ట్ అయ్యారు. బట్ ఈ యొక్క పేరు తెలుసుకోవడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. ఇతను ఎవరో కనిపెట్టడానికి సిఐఏకి మరిన్ని సంవత్సరాల సమయం పడుతుంది. 2010లో కువైటీ అలాగే అతని బ్రదర్ ఇద్దరు సెల్ ఫోన్స్తో కమ్యూనికేట్ చేసే పద్ధతిని చేంజ్ చేశారు. దీనివల్ల కాల్స్ ఎక్కడి నుండి వెళ్ళాయి అనే లొకేషన్ని సిఐఏ తెలుసుకోగలిగింది. అమెరికాకి చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కువైటీకి సంబంధించినవిగా అనుమానించిన కొన్ని కాల్ డేటాని సిఐఏకి అప్పగించింది. ఈ కాల్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక కాల్ రికార్డింగ్ మాత్రం కువైటీకి సంబంధించినదిగా సిఐఏ అనుమానించింది. ఎందుకంటే ఆ కాల్ మాట్లాడుతున్న వ్యక్తి కోడ్ లాంగ్వేజ్తో కాల్ మాట్లాడుతున్నాడు. ఇతను నార్త్ వెస్ట్ పాకిస్తాన్లో మాట్లాడే అరబిక్ అలాగే పాష్తో మిక్స్ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నాడు. ఈ కాల్లోని వ్యక్తి అరేబియన్ గల్ఫ్లోని కొంతమందితో మాట్లాడుతూ వారి బాగోగులు అడిగి తెలుసుకొని తాను ఇంతకు ముందున వారి దగ్గరే ఉన్నాను అని ఆ వ్యక్తులతో చెప్పాడు. అంతేకాదు, ఇతను తన సెల్ ఫోన్ని ట్రాక్ చేయకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇతని సెల్ ఫోన్ ఎక్కువ శాతం స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. కేవలం పేషావర్ సిటీలో ఉన్నప్పుడు మాత్రమే ఇతను ఫోన్లో బ్యాటరీని పెడుతున్నాడు, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. దీంతో అబు అహ్మద్ అల్ కువైటీ అనే వ్యక్తికి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఈ ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తితో మ్యాచ్ అయ్యాయి. దీంతో ఇతనే అబు అహ్మద్ అల్ కువైటీ అలియాస్ ఇబ్రాహిం సయీద్ అహ్మద్ అని సిఐఏ నిర్ధారించింది. సిఐఏ కువైటీ యొక్క కదలికలను నిశితంగా పరిశీలించి ఇతనే ఒసామాకి మెయిన్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్గా పనిచేస్తున్నాడని నిర్ధారించింది. కువైటీ గురించి సిఐఏకి నిర్ధారణ అయిన తర్వాత సిఐఏ అతన్ని లొకేట్ చేయడం కోసం పని మొదలుపెట్టింది. సెల్ ఫోన్ కాల్స్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ కాల్ యొక్క లొకేషన్ ప్రకారం కువైటీని ట్రేస్ చేసే గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అనుకున్నట్లే ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆగస్టు 2010లో ఒక పాకిస్తానీ సిఐఏ ఏజెంట్ కువైటీని కనిపెట్టాడు. ఆ సమయంలో కువైటీ పేషావర్లో తన కారులో ఉన్నాడు. ఆ సిఐఏ ఏజెంట్ సీక్రెట్గా కువైటీని తన కారులో ఫాలో అయ్యాడు. కువైటీ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ సిఐఏ ఏజెంట్ కూడా కువైటీని సీక్రెట్గా ఫాలో అయ్యాడు. అలా వెళ్ళి కువైటీ యొక్క కార్ ఒక బిల్డింగ్ దగ్గర ఆగింది. ఆ బిల్డింగ్ను చూసి ఇన్వెస్టిగేటర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్స్లో కువైటీ ఉంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కువైటీని తన ఇంటి నుండి జాగ్రత్తగా మానిటర్ చేసి ఒసామా ఇంటికి వెళ్ళేంత వరకు ట్రాక్ చేయాలనేదే సిఐఏ స్ట్రాటజీలో భాగం. బట్ ఎప్పుడైతే ఇన్వెస్టిగేటర్స్ ఆ ఇంటిని చూశారో వారికి అప్పుడే అర్థమైంది వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ని రీచ్ అయ్యారని. ఎందుకంటే అంత పెద్ద కాంపౌండ్ ఉన్న బిల్డింగ్లో కువైటీ ఉండడు. దీంతో ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఒసామాదే. ఇక్కడే కువైటీ కూడా ఉంటున్నాడు. దీంతో సిఐఏ సక్సెస్ఫుల్గా పని పూర్తి చేసింది. సక్సెస్ఫుల్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒసామా ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టింది. వెంటనే సిఐఏ రిపోర్ట్ రెడీ చేసి అప్పటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా టేబుల్పై పెట్టింది. ప్రెసిడెంట్ ఈ విషయం తెలుసుకోగానే మిలిటరీ ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఆపరేషన్ ఒసామాని చంపడానికి లేదా పట్టుకొని బందీగా అమెరికాకి తిరిగి తీసుకొని రావడానికి. ఈ ఆపరేషన్లో చిన్న పొరపాటు చేసినా ఇన్ని సంవత్సరాల సిఐఏ కష్టం వృధా అవుతుంది. దీంతో యుఎస్ అప్పటి మిత్రదేశమైన పాకిస్తాన్కి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ మిలిటరీ ఎవరికీ తెలియకుండా ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయాలని యుఎస్ అనుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్కి ఒకవేళ విషయం తెలిస్తే ఒసామాకి సమాచారం అందించే అవకాశం ఉంది. దీంతో ఆపరేషన్కి ముందే ఒసామా వేరే చోటికి పారిపోవచ్చు. ఒసామా ఉంటున్న ఇంటి దగ్గర పాకిస్తాన్ మిలిటరీ క్యాంప్ ఉంది. దీంతో ఏమాత్రం తప్పు జరిగినా పాకిస్తాన్ మిలిటరీకి తెలుస్తుంది. దీంతో అత్యంత నిశ్శబ్దంగా ఈ ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్ కోసం సిఐఏ యుఎస్ ఫోర్స్కి చెందిన టాప్ కమాండర్స్ని సెలెక్ట్ చేసింది.